అందరికీ నమస్కారం. సీనియర్ ఒపీనియన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఒకవేళ ఇదే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయ్యంటే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చెప్పండి. మనం కొత్తగా ట్రై చేస్తున్నాం డిస్కషన్స్ అని. సో మనం వారణాసి మూవీ అప్డేట్స్ వచ్చాక సో దాని మీద మహేష్ బాబు ఫ్యాన్స్తో డిస్కషన్ చేసాము. మిమ్మల్ని ఈ వీడియో ఖచ్చితంగా అలరిస్తుందని కోరుకుంటున్నాను. భయ్యా వినయ్ కుమార్ కౌశిక్, హాయ్ బ్రో. టూ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు. ఇప్పుడు కూర్చొని క్వశ్చన్స్ అడుగుతుంటే ఇంకొకరు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఆన్సర్లు నువ్వు ఇది న్యూస్ ఛానల్ డిబేట్ అదేవో రేంజ్ లో ఎక్స్పెక్ట్ బీబీసీ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. జస్ట్ వారణాసి మూవీ దాని గురించి అసలు ఏంటి సంగతి అని. కౌశిక్ భాయ్ చెప్పండి, ఏంటి వారణాసి సంగతి? వారణాసి అప్డేట్ ఇస్తాడా ఇవ్వడా అన్న స్టేజ్ నుండి వరుస అప్డేట్ల కింద వచ్చి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నేను చూడలేదు. ఆ రోజు ఫంక్షన్ లో ఉండి మిస్ అయ్యాను. బట్ దాంట్లో ఏ మెస్ అయిందో తెలియదు కానీ కరెక్ట్ గా 6:15 కి హాట్ స్టార్ పట్టు కూర్చున్నా ప్లే అవ్వట్లేదు. 6:30 అయింది ప్లే అవ్వట్లేదు, 7 అయింది ప్లే అవ్వట్లేదు. ట్విట్టర్ ఓపెన్ చేస్తే లుక్ వచ్చేసింది సేమ్ నీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లుక్. ఇంత ఈవెంట్ పెట్టి రాజమౌళి ఇంత ఈజీగా లుక్ ఎందుకు వదిలేసాడు 6:30కి ఈవెంట్ స్టార్ట్ అవ్వకుండా అనేది ఒక డౌట్. ట్విట్టర్ లో మళ్ళీ ఏ జనరేటెడ్ అది ఇది అని చెప్పి డిస్కషన్స్ నడుస్తున్నాయి. నేను మళ్ళీ వదిలేసా, ఫంక్షన్ హడావుడిలో పడిపోయి 10:30కి చూశాను మొత్తం గ్లిమ్స్. షాక్. అంటే ఎందుకు సైక్ అయ్యానంటే నాకు ఫస్ట్ ఈ పోస్టర్ చూసినప్పుడే పిచ్చగా నచ్చింది. సందీప్ రెడ్డి వంగ అన్నట్టు మహేష్ బాబు మీద అగ్రెషన్ మామూలుగా వర్కౌట్ అవ్వదు అన్నది రాజమౌళి ఒక్క షాట్ లో వేసాడు. ఇప్పుడు 6:30కి రిలీజ్ అయింది, ఫేకా ఒరిజినల్ అనే డౌట్ నాకు కూడా ఉంది. ఎందుకంటే అంత ఈవెంట్ పెట్టి రాజమౌళి 6:30కి ఎలా వదిలేస్తాడు? సరే అని చెప్పి అప్పుడు లైట్ తీసుకున్నా. ఇది నిజమైతే బాగుండు అనుకున్నాను. మళ్ళీ 10:30కి ఫుల్ వీడియో క్లిప్స్ అంతా చూసిన తర్వాత బాబుకు పడాల్సిన పే ఆఫ్ పడింది. లేట్ అయినా సరే, ఎన్ని మెసేజ్లు ఇచ్చినా సరే, ఈసారి మాత్రం కరెక్ట్ గా ల్యాండ్ అయింది. అవును, నాకు కూడా బాగా నచ్చింది గ్లిమ్స్. నాకు మోస్ట్ ఫేవరెట్ థింగ్ గ్లిమ్స్ లో ఏంటంటే #టైమ్ ట్రాటర్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మినిమం అసలు నేను స్టార్టింగ్ గ్లిమ్స్ అంతా వస్తుంటే సరే ఏదో చూపిస్తున్నారు, ఏదో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ గురించి. ఎప్పుడైతే టైమ్ ట్రాటర్ అని చూసానో అప్పుడు నాకు ఇంకేదో థాట్స్, అంటే మేబీ ప్రెసెంట్ నుంచి త్రేతాయుగంకి అయినా టైం ట్రావెల్. నువ్వు ఆ గ్లిమ్స్ లో చూస్తే హనుమంతుడి తోక మీద కూడా పృథ్వీ వెళ్తున్నట్టు, మరి పృథ్వీ మహేష్ అనుకోవాలి ప్రస్తుతానికి, వాళ్ళు వెళ్తున్నట్టు ఉంటుంది. సో టైం ట్రావెలర్ మరి ఆ రేంజ్ టైం ట్రావెల్ పెడితే మరి ఇంకా సైక్ అవుతాం. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ కింద టైం ట్రాటర్ అన్నది కూడా రిజిస్టర్ అవ్వలే. మళ్ళీ రెండోసారి ఏంటి టైం ట్రాటర్ అంటున్నాడు, అలా లేయర్స్ వైజ్ రిజిస్టర్ అయింది గ్లిమ్స్. కానీ గ్లిమ్స్ వచ్చాక మొత్తం అన్ని షాడోలోకి వెళ్ళిపోయాయి. సాంగ్ గ్లోబ్ ట్రాటర్ సాంగ్ షాడోలోకి వెళ్ళిపోయింది. టైం ట్రాటర్ అనేది అసలు ఎవడు మాట్లాడలేదు దాని గురించి. గ్లోబ్ ట్రాటర్ #ఈవెంట్ పేరు వల్ల ఉంది, కానీ ఆ పేరు పెట్టకపోయి ఉంటే అది కూడా మర్చిపోయారు అందరూ. పూర్తిగా నందివర్ధనం మీద బాబు వస్తుంటే ఆ ఓరాలు మునిగిపోయారు మొత్తం అంతా. అర్జున్ సినిమాలో ఒక పోస్టర్ ఉంటుంది దీక్షిత్ భయ్య, ఇలా ఒక బ్రిడ్జ్ మీద కూర్చుని కత్తి పట్టుకుని మహేష్ బాబు నిల్చుంటే పెదం కింద నుండి కొంచెం రక్తం, కంటి దగ్గర నుండి కొంచెం రక్తం కారుతా ఉంటది. ఆ తర్వాత మహేష్ బాబు ఒంటి మీద అంత రక్తం చూసిన సినిమా లేదు. అవునవును, బాబు ఎక్కడైనా నీట్ గా ఫుల్ పౌడర్ అది కొట్టుకుని మంచి హెయిర్ స్టైల్ పద్ధతిగా ఉంటాడు ఎక్కడైనా. అంటే తర్వాత కలేజా ఇంటర్వెల్ సీన్ అని అంటారు కానీ అంత అగ్రెషన్ తో కూర్చుని ఒకడిని నరకాలి, కొట్టాలి అన్న ఊపుతో వెళ్ళిన ఫైట్ సీక్వెన్స్ లేదు. శ్రీమంతుల్లోని పొడుస్తారు, కలేజాలోని పొడుస్తారు, జరుగుతాయి. కానీ ఇప్పుడు మహేష్ బాబు చేతిలో కత్తి ఉంది, ఎదురుగా 100 మంది ఉన్నారు, వేసేయాలి అన్న ఫీల్ అయితే మాత్రం డైరెక్టర్లు క్రియేట్ చేయలేదు, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునవునవును, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నంది మీద పరిగెట్టుకు రావడం, అదే నంది మీద రావడం అనేది మైండ్ బ్లోయింగ్. ఎప్పటికీ ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ క్రేజీ. కానీ ఇప్పుడు నాకు ఏం డౌట్ వచ్చిందంటే, సినిమా 1:43 ఆస్పెక్ట్ రేషియో కదా, ఐమాక్స్ వర్షన్, ఫుల్ స్క్రీన్ కనబడాలని. రాజమౌళి ఏమో అవే కెమెరాస్ తో వర్క్ చేస్తా అన్నాడు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇండియాలో ఒక్క స్క్రీన్ కూడా లేదు.
మా పేరెంట్స్ చెప్తే, మా తాతగారు వాళ్ళు చెప్తే నేను ఏం విన్నానంటే, సింహాసనం సినిమా, కృష్ణ గారిది సింహాసనం సినిమా చూపుడు చచ్చినట్టు ఓకే అందరూ థియేటర్స్ అన్ని మార్చుకున్నారు. 70 కి చేంజ్ చేసుకున్నారు. అలా అట్లీస్ట్ ఒక ఎక్కడైనా ఒక 6 డజన్ థియేటర్లైనా లెగుస్తాయా ఇండియాలో? లేవా అని నా ప్రాబ్లం. అసలు ఈ ఆంధ్ర తెలంగాణలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి మొత్తం ఇండియాలో చూస్తే. అలాంటిది మన దగ్గరే ప్రాపర్ గా ఒక ఐమాక్స్ లేదు, ఏమీ లేదు. సాడ్ అదొకటే. కడితే బాగుండు. పెడితే బాగుండు, నేను ఒప్పుకుంటాను. ఉమ్. బట్ అంటే ఇప్పుడు దాకా అంటే ఇండియాలో ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోలో పెట్టి పెద్దగా సినిమాలు రాలేదు కదా. అందరూ 70 mm 35 mm ఈ రేంజ్ లోనే తీసారు మొత్తం. కరెక్టే లే. అవసరం పడలే. ఉమ్. ఒకటి 2 స్క్రీన్లు ఉన్నాయి అవసరం కానీ పడలేదు. పడలేదు ఇప్పుడు దాకా. తీయాలి ఇప్పుడు. ఇప్పుడు హైదరాబాద్ లో ఐమాక్స్ కూడా మొన్న మళ్ళీ రెనోవేట్ చేశారు. నాకు ఆస్పెక్ట్ రేషియో ఐడియా లేదు కానీ, బట్ సీటింగ్ అది మొన్న మళ్ళీ మార్చారండి. 121 119 ఉంటదేమో, నాకు కరెక్ట్ తెలియదు, చూడాలి. రాజమౌళి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది పట్టుకుని అందరూ వస్తారు. ఆల్రెడీ ప్యారడైజ్ మూవీని ఎలా అయితే వారణాసి ఈవెంట్ క్రియేట్ చేశారో, గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అని, అలా చేసి ఇంటర్నేషనల్ మీడియాని పిలిచి వీళ్ళ స్టోరీలో ఎలా ఉంటుంది, వీళ్ళ విఎఫ్ఎక్స్ ఎలా ఉంటుందో చేద్దామని ట్రై చేస్తున్నారంట. మొన్న ఎక్కడో న్యూస్ వస్తే చూసా. సో రాజమౌళి ఆబ్వియస్లీ ట్రెండ్ సెటర్. బాబు అందరిగా వెనకాల అంటారు. చెప్పు వినయ్, నీదేంటి, నీ టేక్ ఏంటి దీని మీద, అసలు ఏం చెప్దాం అనుకున్నావు? ఇండియాలో సాటర్డే ఈవినింగ్ జరిగింది ఈవెంట్ ఇది. సో మనకి సాటర్డే మార్నింగ్ కదా, 10 o'clock కి లైవ్ అన్నారు యూట్యూబ్ లో. 8:30 లైవ్. 8:30, అదే 8:30 లైవ్ అన్నారు కానీ ఇంకా లైవ్ స్టార్ట్ అవ్వలేదు. యూట్యూబ్ ఛానల్లో వీడియో నాట్ అవైలబుల్ అని వస్తుంది. రీల్స్ ఓపెన్ చేసి చూస్తేనేమో ఈ లుక్ 3-4 సెకండ్లు గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేస్తారు. మొత్తం అందరూ లీక్ తీసి అయిపోయిందంట. లీక్ అంటే ఏమో మరి తెలియదు మనకి లైవ్ అప్పటికి స్టార్ట్ అవ్వలేదు ఇంకా. మేబీ మనం చూసిన లైవ్ వీడియో రికార్డెడ్ వీడియో ఉండొచ్చు. అదే అనుకున్నా నేను, వీడియో వచ్చింది ఇంకా లైవ్ స్టార్ట్ అవ్వలేదు, మేబీ ఫేక్ ఏమో, చాలా తయారైంది కదా వీడియోస్, అలాంటి వీడియో ఏమో అనుకున్నా నేను. కానీ ఈవెంట్ లో చూసి ఆ ట్రైలర్ చూసిన తర్వాత సేమ్ షార్ట్స్ ఉన్నాయి. షాక్ తిన్నా నేను. లైవ్ చూస్తున్నావా, రికార్డెడ్ చూస్తున్నావా, ఆల్రెడీ ముందు వచ్చిందని. అదే స్టేజ్ మీద రాజమౌళి కొద్దిగా ఫీల్ అయ్యి కోపంగా చెప్పాడుగా, ఇలాగ అన్ని బ్లాక్ అవునవునవును. క్రెయిన్స్ తీసుకొచ్చి అంత చేసి టెస్ట్ చేస్తుంటే డ్రోన్స్ ఇలా వచ్చినాయి అని పై చెప్పాడు. అంటే క్యూరియాసిటీ ఉండొచ్చు కానీ ఎదుటి మనిషి క్యూర్ హార్డ్ వర్క్ కి రెస్పెక్ట్ ఉండాలి, లేదంటే ఇలాంటి పనులే అవును. చేస్తారు. ఇంకా అది ఏం చేస్తాం, ఏం చేయలేం. లేవగానే వచ్చినాయి రీల్స్ అవి. ఉమ్. నిజంగా కంప్లీట్ ఫేక్ అనుకున్నాను కానీ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత చూస్తే సేమ్ టు సేమ్ యాస్టీస్ వీడియో ఏదైతే రీల్స్ వచ్చిందో అదే వీడియో ట్రైలర్ లో ఉంది. అసలు ఇలా ఉంటది గ్లిమ్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కౌశిక్ భాయ్, నేను ఏమనుకున్నానంటే కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి కదా, ఆఫ్రికా దగ్గర పృథ్వీరాజ్ ఏమో వీల్ చైర్ మీద కూర్చున్నట్టు, బాబు ఏమో లయన్ తో ఉంటాడు, ఆ షార్ట్స్ ఏమైనా పెడతాడేమో అనుకున్నాను నేను. ఇంకా పృథ్వీరాజ్ లుక్ ఆ రోజు ట్విట్టర్ లో రాజమౌళి పెట్టిన వెంటనే నేను మా రూమ్మేట్ తో అన్నాను, వీడు ఖచ్చితంగా తీసుకొచ్చి లీక్డ్ స్టిల్ హెచ్డి ప్రింట్ వేస్తాడు, అందులో అయితే డౌట్ లేదు. ముందు నుండి ఇచ్చాడంటే అది రాజమౌళి అయితే కాదు. కానీ ఆ రోజు అసలు గ్లిమ్స్ కాకుండా మొత్తం ఎన్ని 3 సాంగ్స్ 3 లుక్స్, అసలు ఇంకా పండగ ఫ్యాన్స్ కి. అసలు వాటితో మీరు ఇంకా కానించుకోవాలి ఇంకా కొన్ని ఏళ్ల వరకు. మహేష్ లుక్ లీక్ అయిపోయింది, పృథ్వీ లుక్ లీక్ అయిపోయింది, బట్ క్యూరియాసిటీ ప్రియాంక చోప్రా మీద ఉంది, ప్రియాంక ఎలా ఉంటదని. ఎన్ని లుక్ లీక్ అయినప్పటికీ ఇంకా శ్రీరాముడు లుక్ అన్నాడు కదా, అది ఇంకా రాలే. ఆ అది లుక్ వచ్చేంత ఇంకా వరకు రాదు. ఇంకా ఫ్యాన్స్ కి రాదు. క్యూరియాసిటీ అలాగే ఉంటది. అది నాకు తెలిసి డైరెక్ట్ సినిమాలోనే అది. డైరెక్ట్ సినిమాలోనే డైరెక్ట్ థియేటర్, నేను ఎక్స్పెక్ట్ చేసేది డైరెక్ట్ థియేటర్ లో. లేదంటే మేబీ సిలౌట్ లుక్ టైప్ లో వచ్చేమో, కళ్ళు ఏదో కనిపించేలాగా. అలా ఇచ్చినా ఓకే, మొత్తం లుక్ ఫేస్ ఇస్తే పూర్తిగా మాత్రం నేను డిసప్పాయింట్ అయిపోతా. అది సర్ప్రైజ్. అది కూడా నిజంగా ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అంతా ఒక ఎత్తు. ఆ రాజమౌళి 4 minutes 5 minutes స్పీచ్ ఉంటది కదా, ఫస్ట్ రోజు ఇలాగా మేకప్ వేసి చూసాం, చాలా టెన్షన్ పడ్డానని స్పీచ్ స్టార్ట్ చేశాడు కదా, అదంతా ఒక ఎత్తు, సెపరేట్ లెవెల్ అది. అవును, అసలు నేను షాక్ అయ్యాను. శ్రీరాముడు షార్ట్ మహేష్ బాబు పెట్టి తీస్తారంటే క్రేజీ అనుకో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు దాకా నేను. చాలా అన్నారు కానీ కృష్ణుడు రోల్ అని అదని చాలా మంది డైరెక్టర్లు. ఆల్రెడీ షూట్ చేసాం మేము, చాలా బాగుంది, వాల్ పేపర్ పెట్టుకున్నారంటే మాత్రం షాక్. ఇంకా అంటే కన్ఫర్మ్ నేను మైథలాజికల్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు, టైం ట్రాటర్ అని పెడతాడని కూడా ఊహించలేదు. అంటే 2 అవుట్ ఆఫ్ ద బాక్స్ పాయింట్స్ సేమ్ ఈవెంట్. ఉంటదని నేను అనుకోలేదు అసలు. ఈవెంట్ కూడా రాజమౌళి 3 రోజుల తర్వాత
ఆ వీడియోలు అన్ని చూస్తా ఉంటే అక్కడ ఈవెంట్ కి ఎంత విజన్ పెట్టాడ్రా ఏడు అనే ఫీలింగ్. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ ఆ రోజు మాత్రం సుమ లేకపోతే పెద్ద ఫ్లాప్ అయిపోయేది ఉమ్, ఈవెంట్. ఖచ్చితంగా అవును. అసలు డౌట్ లేదు అందులో. చాలా గ్రేట్ ఆవిడ అసలు. అసలు ఏ రేంజ్ లో ఆమె ఆ గ్యాప్ ని ఫిల్ చేసిందంటే అసలు అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలా చేయాలంటే. అవునవును. చిన్నప్పుడు తెలుగులో ఏదో ఒక లెసన్ ఉంటది, రంగస్థలంపై సమయస్ఫూర్తి అనుకుంటా. ఉమ్. ఉమ్, ఉమ్, ఉమ్. నాకు అది ఆ సమయస్ఫూర్తి అనేది గ్రేట్ నిజంగా ఆ టైంలో అలా చేయడం. కానీ పృథ్వీరాజ్ విలన్ గా మీకు ఎంతవరకు ఓకే అనిపించిందా? సినిమా చూస్తే కానీ చెప్పలేం అది. అలా అంటావా? మంచి ఎందుకంటే యాక్టరే. ఆ, నువ్వు చెప్పు బ్రో, మాట్లాడు. పర్లేదు పర్లేదు, చెప్పండి. బేసిక్లీ పృథ్వీరాజ్ ని టూ కాంట్రడిక్టరీ షేడ్స్ లో పెట్టాడు. ఒకటి ఉమ్, రాముడు వర్సెస్ కుంభకర్ణుడు అన్నది ఒక థీమ్, అండ్ ఇక్కడ మహేష్ బాబు వర్సెస్ పృథ్వీరాజ్ అంటే రుద్ర వర్సెస్ కుంభ అన్నప్పుడు ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ లో పెట్టాడు. అవును. సో అక్కడ లైవ్ లో పృథ్వీ మైండ్ గేమ్ ఆడతాడా, ఆర్ యాష్ కుంభకర్ణయ్య నిజమైతే అక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఉండే కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటది అన్నది మనకి ఆన్ స్క్రీన్. ఎందుకంటే నువ్వు లుక్ కూడా రెండో క్యారెక్టర్ లుక్ కూడా నువ్వు ఇంత లీన్ గా ఉండే మనిషిని తీసుకొచ్చి అంత జైగాంటిక్ క్యారెక్టర్ గా పోర్ట్రే చేయడం కూడా కష్టమే. అవును. అవును. అంటే వాళ్ళు స్టోరీ బోర్డింగ్ లుక్ టెస్ట్ చేసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకో వాళ్ళకి. బట్ మనకైతే మాత్రం దట్ విల్ బి ఏ ఫీస్ట్ లుక్. అవును. చాలా క్రేజీగా ఉంటది అది అసలు. ఎందుకంటే జనరల్ గా ఎవరైనా రాజమౌళి సరే రావణుడు రాముడు ఆ థీమ్ తీసుకుంటారు, కానీ రాముడు కుంభకర్ణుడు థీమ్ తీసుకోవడం అనేది వెరైటీ. అంటే రైట్, చేశాడు. న్యూ టాప్. ఇప్పుడు ఇప్పుడు 5-6 షార్ట్స్ పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో పెట్టి మనకి అన్ని చెప్తున్నాడు ఎక్కడెక్కడ అని, కానీ ఏమీ తెలియట్లేదు. అదే కదా కష్టం డీకోడ్ చేయడం. నేను ఇంకా ఏమనుకున్నానంటే మేబీ ఆ అంటార్టికా దాంట్లో ఇప్పుడు బాబు గ్లోబ్ ట్రోటర్ కాబట్టి అంటార్టికా దగ్గర ఏమైనా ఎంట్రీ సీన్ ఎలా అయినా పెడతారేమో అని నాకు ఎందుకో అనిపించింది కొద్దిగా. అంటార్క్టికా నేను అనుకోలేదు. ఉమ్, ఎందుకంటే నేను 10 సార్లు చూసి నేను స్క్రీన్ ప్లే ఆర్డర్ వేసుకున్నా. ఓకే. ఓకే. సో అంటే డైరెక్ట్ రాజమౌళి ఆ గ్లిమ్స్ లో ఏదైతే సీన్స్ ఉన్నాయో అదే 1 2 3 4 5 6 కింద పెట్టుకుంటే ఫస్ట్ 2 షాట్స్ అంటే ఓ, ఆ పూర్ణాహుతి సీక్వెన్స్ ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ ఉంటది, ఉమ్, నెక్స్ట్ ఉమ్, ఉమ్. అంటార్క్టికాలో ఆస్ట్రాయిడ్ పడే వరకు ఇట్ ఈస్ సెటప్ టు ద స్టోరీ. వన్స్ సెటప్ ఈస్ డన్, హీరో హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద కాన్ఫ్లిక్ట్. ఓకే. So before entering into the conflict, hero introduction has to be done. That is done at Amboli Wildlife Reserve ఆ, parachute scene. ఆఫ్రికా. కాన్ఫ్లిక్ట్ ఉంది కానీ అది హీరో దాకా రావాలి అని అన్నప్పుడు సమ్ మీడియేషన్ క్యారెక్టర్ ఉండాలి ఖచ్చితంగా. అదే చిన్న దట్ ఈస్ మస్తాదేవి. ప్రియాంక. ప్రియాంక చోప్రా దగ్గర అంటే ప్రియాంక చోప్రా ద్వారా అయినా వెళ్ళొచ్చు, చిన్నమాస్తాదేవి. అవునవును. ఆ సీక్వెన్స్ లో ప్రియాంక చోప్రా యాడ్ అవుద్ది. ఇక్కడ ఆఫ్రికాలో మహేష్ బాబు, నెక్స్ట్ అక్కడ చర్మస్తాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియాంక చోప్రా, అండ్ మేబీ ఇట్ మైట్ బి అన్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆల్సో. నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను, ఎందుకంటే బాబు ఏమో ఈ సైడ్ న వేలాడుతూ ఉంటాడు ఇలాగా కొండకి ఆ షాట్ లో. సో సో ఆ ప్లాట్ ఇంటర్వెల్ అయినప్పుడు ఖచ్చితంగా సమ్ రివీల్ జరుగుతుంది. ఈ రివీల్ నెక్స్ట్ పార్ట్ కి అంటే సెకండ్ హాఫ్ కి కనెక్షన్ అవ్వాలి కాబట్టి సెకండ్ హాఫ్ విల్ బి ఏ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆర్ సమ్ టైమ్ ట్రావెల్ ఎపిసోడ్ దట్ హ్యాస్ టు హ్యాపెన్ అట్ దట్ టైం. సో ఆ మూమెంట్ లో రామాయణం, అక్కడ నుండి మళ్ళీ నువ్వు సినిమాని ప్రెసెంట్ లోనే ఎండ్ చేయాలి కాబట్టి అవును. అక్కడ నుండి మణికర్ణిక ఘాట్ క్లైమాక్స్ లో ఈ బ్యాక్గ్రౌండ్ షాట్ మేక్ సెన్స్ యాక్చువల్లీ. కానీ మీరు 1 పార్ట్ అనుకుంటున్నారు, 2 పార్ట్ అనుకుంటున్నారు, దీన్ని ఏం చేస్తారు అనుకుంటున్నారు? 1 పార్ట్ అయితే హ్యాపీ అనుకుంటున్నాను నేను. నేను అదే 2 పార్ట్ కానీ 100 crores బడ్జెట్ పెట్టి 1 పార్ట్ అంటే నాకు డౌట్ లాగేజ్ పడుతుంది. లాగేజ్ ఏమో, లాగేజ్. మేబీ 2 parts చేసినా చేయొచ్చు, చెప్పలేం మనం. 2 పార్ట్స్ కి వెయిట్ చేసే పేషెన్స్ లేదు బ్రో, సీరియస్లీ. లేదు, నాకు లేదు. అవును, పేషెన్స్ లేదు కానీ ఏమో మరి స్టోరీ డిమాండ్ చేస్తే లాగొచ్చు సెకండ్ పార్ట్ లో కూడా. మనోడు మరి ఏం చూపించాలనుకుంటున్నాడు. చెప్పాలంటే నేను స్కంద పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా, అది రాదు ఎప్పటికి. ఏయ్. నిన్న అఖండ 2 ట్రైలర్ చూసారా? చూసా. నన్ను ఎవరు తిట్టుకున్నా నాకు పర్లేదు, కానీ ట్రైలర్ నేను చూడు, నేను అఖండ 2 ట్రైలర్ మీద క్లిక్ చేయక ముందరే నాకు తెలుసు అందులో ఓవర్ ద టాప్ సీన్స్ ఉంటాయి, హెవీ మాస్ డైలాగ్స్ ఉంటాయి, తమన్ బీజిఎం ఉంటది, లాజిక్ లేవు ఉండవు, స్టోరీ కూడా ఉండదు. ఇదే
బేసిక్ ఎక్స్పెక్టేషన్ నాకు బోయపాటి సీన్. ఇప్పుడు అఖండ 2 సినిమాకి వెళ్ళాను అనుకో, రేపు సినిమా అది చూడడానికి నాకు ఇదే. లేకపోతే అది అఖండ 2 కాదు. అదే కదా, అందుకని చెప్పి నేను చాలా ఎంజాయ్ చేసా ఆ ట్రైలర్. ఆన్ స్పాట్ నేను ఒక 4-5 టైమ్స్ కంటిన్యూస్ గా చూసాను, బాగా నచ్చింది. అది మళ్ళీ వేరే వీడియోలో డిస్కస్ చేయొచ్చు. అయితే ఎస్ ఇప్పుడు నా నా డిపిక్షన్ ఏంటంటే, నేనే సినిమా గురించి కాదు, రాజమౌళి స్టెప్స్ గురించి. ఇప్పుడు రాజమౌళి అంబిషన్ మహాభారత, ఆ తర్వాత తీయొచ్చు తీయకపోవచ్చు సినిమా, అది మనకు తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నో ఫైనల్ స్టెప్ మహాభారత అనుకుందాం ఒక టైమ్ లైన్ లో. RRR అనేది డజంట్ డిజర్వ్ ద అటెన్షన్ ఇట్ గాట్ నా వరకు అయితే, కంపేర్ టు అదర్ I do agree. రాజమౌళి మూవీస్. ఇంకా బాహుబలి 1-2 కి ఆ రేంజ్ రీచ్ వస్తే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. Same. కానీ RRR కి ఎక్కువ వచ్చింది, ప్లస్ క్యాంపెయిన్ లో ఆస్కార్ విన్ అవ్వడం, అన్ని దానికి ఎక్స్ట్రా బూస్ట్ యాడ్ చేయడం. దీనివల్ల ఏమైందంటే ఎస్ఎస్ రాజమౌళి కొంతమందికి తెలిసింది. ఎస్ఎస్ రాజమౌళి అంటే ఎవరు, గ్లోబల్ ఆడియన్స్ కూడా తెలిసింది. ఎందుకంటే మొన్న సూపర్ మ్యాన్ లో ఒక యాక్టర్ ఉంటాడు, ఇలాగా టీ ఉంటది ఇక్కడ ఇలాగా, అది పేరు నాకు అవునవును. కరెక్ట్ తెలియదు. ఆ యాక్టర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడితే అందులో ఎస్ఎస్ రాజమౌళి ట్యాగ్ చేసి వారణాసి గురించి ఏదో పెడతాడు. ఆ కుంభ పృథ్వీరాజ్ పోస్టర్ ఆ, కుంభ పోస్టర్ వస్తుంది. కుంభ పోస్టర్ నుంచి పెడతాడు. నేను షాక్ అయ్యాను. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మరీ ఇప్పుడు మనం మీమ్ పేజెస్ లో చెప్పినంత కాకపోయినా ఒక లెవెల్లో రీచ్ ఉంది రాజమౌళికి. సో నా వరకు వారణాసి ఒక ఆర్గానిక్ ఒరిజినల్ స్టెప్ అన్నమాట, ఫస్ట్ స్టెప్ రాజమౌళి ఫ్యూచర్ హెవీగా పెరగడానికి. అది కూడా 120 కంట్రీస్ లో రిలీజ్ అవుతుంది కదా సినిమా. ఇది 120 కంట్రీస్ ఇప్పుడు దాకా మరి ఏ ఇండియన్ మూవీ అన్ని కంట్రీస్ లో రిలీజ్ అవ్వలేదు. మాక్సిమం 10-15 కంట్రీస్ అంతే. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు వారణాసి తీస్తారు, తర్వాత ఒక 2-3 లేదా 4 మూవీస్ వరకు కమర్షియల్ మూవీస్ వస్తాయి. తీసి ఇప్పుడు ఆయనకు వచ్చిన ఎక్స్పీరియన్స్, గ్లోబల్ అపీల్, దీన్ని పట్టుకుని మహాభారతకి ఏమైనా పెద్ద క్యాస్ట్ తీస్తే హాలీవుడ్ వాళ్ళు కూడా తీయచ్చు, చెప్పలేం. ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళని క్యాస్ట్ చేసుకోవచ్చు, లేదా హాలీవుడ్ స్టూడియోస్ ని కలిపి హెవీగా రిలీజ్ చేయదు. నాకు అనిపిస్తుంది అదే అతని ప్లాన్, అదే మహాభారతని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలి అని. ఎందుకంటే ఇప్పుడు మహాభారతంలో నువ్వు కేవలం ఇండియన్ హీరోస్ ని పెట్టి వరల్డ్ వైడ్ అపీల్ తేవాలంటే చాలా కష్టం. ఇండియా వరకు గట్టిగా పేలుతుంది, కానీ బయట పేలాలంటే నీకు ఖచ్చితంగా హాలీవుడ్ యాక్టర్స్ అని, తర్వాత చాలా డిఫరెంట్ కొరియన్ యాక్టర్స్ అని అందరు కావాలి. అలా కావాలంటే ఇలాగే వెళ్ళాలి మోస్ట్లీ, అది నా ఎక్స్పెక్టేషన్. అంటే ఒక్కొక్క స్టెప్ బిల్డ్ చేసుకుంటే వెళ్తున్నాడు రాజమౌళి టార్గెట్ అచీవ్ అవడానికి. అంటే ఇప్పుడు మహాభారత కాస్టింగ్ కి వేరే కంట్రీ స్టార్ క్యాస్ట్ చేస్తే సో బేసిక్లీ టోపోగ్రఫికల్ ఇష్యూస్ వస్తాయి, బ్లెండ్ అవ్వదు, మనకి డైజెస్ట్ అవ్వదు, బ్లెండ్ అవ్వదు. ఇప్పుడు ఎవడో నార్త్ ఇండియాలో వచ్చి వాడు దుర్యోధన్ అంటే మన వాళ్ళు ఎవరో యాక్సెప్ట్ చేయరు. నార్త్ ఇండియా వరకు అయినా పర్లేదు, అంటే నార్త్ అమెరికా అనబోయి నార్త్ ఇండియా అన్న. అవును కరెక్టే, ఆబ్వియస్లీ కన్విన్సింగ్ గా ఉండదు, అదే చెప్తున్నా. కానీ నాకు మళ్ళీ ఏమనిపిస్తుంది, మహాభారత తీస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎలా తీశారు, ఒకేసారి డిఫరెంట్ కంట్రీస్ లో ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టుకుని ప్యారల్ గా షూట్ చేసుకున్నారు. అలా తీస్తే గానీ మహాభారతం క్విక్ గా అవ్వదు. ప్రతి సీన్ డైరెక్షన్ తనే చేస్తాడు కదా, చాలా ఇష్యూ అవుతుంది పెద్ద స్టోరీ. అది అలాగా 2037లో ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. అది కరెక్టే. 2037 ఆ టైం కి వారణాసి రీ రిలీజ్ కి పిల్లలతో ఇలా పాప్కార్న్ బకెట్లు అన్ని పట్టుకురాలి థియేటర్ లో. అప్పుడు సుదర్శన్ ఐమాక్స్ రేషియోకి అప్గ్రేడ్ అవ్వాలని ఆశిస్తున్నాను. అవును, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కాస్త ఓ రేంజ్ కి వెళ్ళాలి. అదొక్కటే నా లైఫ్ లో ఇంకా ఉండిపోయిన కోరిక, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ గాని సంధ్య గాని ఎక్కడైనా మూవీ చూడాలి వెళ్ళి. నేను ఎప్పుడు చూడలేదు ఇప్పటిదాకా అక్కడ. ప్రసాద్స్ లో కూడా నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఏదైనా బాధే భయ్, ఇక్కడ అమెరికాలో ఉంటారు. ఇప్పుడు డల్లాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్ వెళ్ళావు అనుకో, అక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటది మన వాళ్ళు, కాబట్టి ఊపుంటది ఫర్ డే 1. కొన్ని ఏరియాలకి ఇంకా స్ప్రెడ్ అలా లోపలికి వెళ్తూ ఉంటే కష్టం. ఆ ఫీల్ మిస్ అవుతూ ఉంటాం ఇండియాని బాగా. అదే దూకుడు నేను డే 1 వెళ్ళలేదు, వీకెండ్ కి వెళ్ళాను సండే ఫ్యామిలీతో. బల్లేసి కూర్చోబెట్టరు మమ్మల్ని లిటరలీ, అంత జనాలు. అదే కాదు, మగధీరాకి నేను ఆల్మోస్ట్ 1.5 month 2 months తర్వాత వెళ్ళా. ఆ రోజు సండే
మ్యాట్నీ షోకి ఫస్ట్ డే ఎలా కొట్టుకుంటున్నారు టికెట్లు అలాగే కొట్టుకుంటారు. నాకు ఇంకా గుర్తుంది అది. నువ్వు మాకు పెద్ద నోటిఫికేషన్ డేస్ చాలా రోజుల తర్వాత నేనైతే చూసాను. 50th ఆల్మోస్ట్ డే 30 తర్వాత 30 చూసా. అప్పటికి ఫస్ట్ డే ఎలాగుంటుందో టికెట్ల దగ్గర గొడవ అలాగే జరుగుతుంది. బాగా నేను గుర్తు నాకు ఇంకా. 22nd డే చూసాను, నాకు ఇప్పటికీ గుర్తు. 22nd డే ఉమ్, చూసాను నేను మగధీర. ఫస్ట్ షో హౌస్ఫుల్, సెకండ్ షో ఫస్ట్ ఉమ్, టైం అయిపోయింది, సినిమా అయిపోయింది, బయటకు వస్తుంటే సెకండ్ షోకి ఆల్రెడీ లైన్ కట్టేసి రెడీగా. అప్పట్లో ఏంటంటే లేడీస్ కి సెపరేట్ గా ఒక సైడ్ నుంచి ఒక ఇది ఉండేది టికెట్లు ఉమ్. తీసుకోవడానికి. మొత్తం అబ్బాయిలు లేడీస్ అంత ఫిల్. బాబోయ్ అసలు అప్పట్లో చాలా ఆర్గానిక్ గా. అసలు అవన్నీ ఎందుకు, 7 సెన్స్ మూవీకి నేను ఏది స్టీల్ కుర్చీలు ఉంటాయి కదా, మడత కుర్చీలు, అవి వేసి కూర్చున్నాను నేను. అంత జనాలు. అవతార్కి నేను మా డాడీ చెల్లి వెళ్తే, మా డాడీ మా చెల్లిని నన్ను లోపల లైన్ లో రావద్దు మీరు బయట ఉండండి, బయటకు వస్తే టికెట్లన్నీ నలిగిపోయాయి మా డాడీ చేతిలో. అంత కిక్కిరిసిపోయి అవతారికి కూడా. అలా చూసేవారు. ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఒక వీకెండ్ అయితే తర్వాత పలసగా అయిపోతుంది థియేటర్. అంత మారిపోయింది అంటే టెక్నాలజీ. టికెట్ కాస్ట్ కూడా తక్కువ ఉండేది అప్పుడు. అది కరెక్టే లేదు. అవును. ఇప్పుడు ఐమాక్స్ లని అవన్నీ ఇవన్నీ పెంచేసారు బాగా. అవును. ఓటీటీలో ఒకటి వచ్చేసినాయి. ఇంకా థియేటర్కి సినిమా ఎవరు బడ్జెట్ ప్రిఫర్ పెరిగింది, చేయట్లేదు. టికెట్ పెరిగింది, ఓటీటీ ఈ చెప్తున్నాం. కరోనా ఏమైందో తెలియదు కదా, కళ్ళు మూసి తెరిచే లోపల వేరే లోకంలోకి వచ్చేసాం. అంత మారిపోయింది. 2 years స్కిప్ ప్యాడ్ నొక్కే అంతే. అదే. మరి మ్మ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, ఖచ్చితంగా డిస్కషన్ పెడదాం నెక్స్ట్ వేరే మూవీకి, మేబీ అఖండ యా, కానీ దేనికైనా ఎప్పుడైనా ఫ్రీ యా, ఉన్నప్పుడు. ఓకే మరి. పెడదాం. పక్కా. పెడదాం. థ్యాంక్ యూ కౌశిక్ బాయ్, థ్యాంక్ యూ వినయ్.